హలో అందరికీ మరొక మినీ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు అయితే నేను కాకరకాయ ఉల్లికారం అయితే చేయబోతున్నాను అనమాట. దానికోసం కాకరకాయలని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో ఉప్పు పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత దాంట్లో ఉన్న రసం అంతా పిండేసి మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో జీలకర్ర ధనియాలు వేయించుకొని అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ వేసుకొని మనం రెడీగా ఉంచుకున్న కాకరకాయ ముక్కలను అందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకుంటే మంచిగా మగ్గుతుంది అనమాట. ఇప్పుడు మనము ఉల్లికారం అయితే రెడీ చేసుకుందాం. మనకు కావాల్సినంత గ్రేవీ కోసం ఉల్లిపాయలను అయితే తీసుకొని మిక్సీ జార్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీలకర్ర ధనియాలు వేసుకొని అలాగే ఉల్లిపాయలు వేసుకొని అలాగే వెల్లుల్లి కూడా వేసుకొని ఉప్పు కారం వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే కాకరకాయలు మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇందులో కరివేపాకు పసుపు వేయించుకొని ఒక 2 మినిట్స్ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే కాకరకాయ ఉల్లికారం అయితే రెడీ. ఇలా చేస్తే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. వేడి వేడి అన్నంలో ఇలా కాకరకాయ ఉల్లికారం వేసుకొని తింటే ఆ టేస్ట్ అయితే సూపరో. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.